రోమా 6:4 బైబిల్ ఎలా చెప్తుంది? మనము నూతన జీవము గలవారమై నడుచుకున్నట్లు యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచి ఆయనందు విశ్వసించిన మనందరికీ, ఆయన మరణ పునరుత్థానంలో పాలు పొందిన మనందరికీ నూతన జీవాన్ని మనకిచ్చారు. యేసయ్య జీవాన్ని మనకిచ్చారు. అందుకే ఇక మీదట మనము పాత జీవాన్ని బట్టి కాక, ఆదాము జీవాన్ని బట్టి కాక, యేసయ్య జీవాన్ని బట్టి జీవిస్తున్నాం. యేసయ్య జీవాన్ని బట్టి మనం నడుచుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు మన యొక్క నాలోకి వచ్చినటువంటి ఆ నూతన జీవం ఎవరిని కలిగి ఉంది? ఓన్లీ నూతన జీవంగా ఉందా? ఆ జీవమైన దేవుణ్ణి కలిగి ఉందా? స్తోత్రం చెప్పాలి మీరందరూ నోరు తెరిచి. అది దేవుడి జీవం. చెప్పాను ఒక్క మాటలో, నేనంటే పాత, యేసయ్య అంటే కొత్త. ఆదాము జీవం పాత జీవం, యేసయ్య జీవం కొత్త జీవం. అలాగే నూతన జీవం ఇప్పుడు నేను పొందుకున్నాను ఈ మారు మనసు బాప్తిసం పొందడం వలన. ఇప్పుడు నూతన జీవం అనేది ఆ జీవమైన దేవుణ్ణి కలిగి ఉంది. ఆ నూతన జీవం అనేది ఆ యేసయ్య జీవితాన్ని జీవిస్తుంది. ఇక్కడ స్తోత్రం చెప్పాలి. యేసయ్య నుండి నాకు దొరికిన నూతన జీవం అది ఇచ్చిన యేసయ్యని కలిగి ఉంది. ఆ యేసయ్య జీవితాన్ని ఇక్కడ జీవిస్తుంది. ఇప్పుడు నేను ఆదాము జీవితాన్ని జీవిస్తున్నా, లేకపోతే నా జీవితాన్ని నేను జీవిస్తున్నా, నేను యేసయ్య జీవితాన్ని జీవిస్తున్నా. అందుకే పౌలు గారు చెప్పారు, జీవించేవాడిని ఇక నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. ఇక మీదట మనము నూతన జీవము గలవారమే నడుచుకోవడానికి ఆ జీవాన్ని మనకి ఇచ్చారు. అంటే యేసయ్యలాగా జీవించడానికి. అదే ఇక్కడ ఉన్న క్రైస్తవ జీవితం. ఆ జీవం ఆ యేసులాగా మనల్ని జీవింపజేస్తుంది. అలా జీవించిన తర్వాత ఆ యేసయ్యని కలిగి ఉన్న జీవము, నూతన జీవము యేసయ్యతో ఉండడానికి శాశ్వత కాలం యేసయ్య దగ్గరికి నూతన యెరూషలేముకి వెళ్తుంది.